ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు విఆర్ అమ్ముకునేస్తాను ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు ఒక చాలా రెసిపీస్ ఉన్నాయండి, అవి చూపిస్తాను ఫ్యూచర్లో కూడా. అలాగే వ్లాగ్స్ కూడా తీస్తానండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ వీడియోలో 2 రెసిపీస్ వస్తాయండి. అది ఫస్ట్ వచ్చేసి కర్ణాటక స్టైల్ అరటి దూట పచ్చడి, ఆంధ్ర అత్తగారి గోంగూర పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. గోంగూర పచ్చడి 3 months నిల్వ ఉంటుంది. ఫస్ట్ అయితే అరటి దూట పెరుగు పచ్చడి చూసేద్దాం కర్ణాటక స్టైల్. సో కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అవి కొద్దిగా చిటపట్టమన్నాక మీతో మాట్లాడతాను, ఓకేనా? సో అవి చిట్టుపట్టుమన్నాయండి. దాంట్లో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ అన్నమాట. మనం చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. సో ఈలోపు దాంట్లో మనం అరటి దూట ఏం వేయించుకోకర్లేదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము, అందులో కొద్దిగా ఇంగువ వేసుకుని స్టవ్ కట్టేసుకున్నాము. ఇప్పుడు పెరుగులో చూస్తున్నారు కదా, అరటి దూట మనం మజ్జిగలో నానబెట్టిన అరటి దూట అండి. అది మజ్జిగలోనే తరుక్కోవాలి నీళ్ళగా చేసుకుని. అది పెరుగులో వేసుకుని ఈ పోపు కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. పైన కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూడండి, అలా పసుపు వేసుకున్నాను కదండి. అందులో సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఫైనల్గా నేను మీకు చూపిస్తాను నా పెరుగు పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు గోంగూర పచ్చడి చూసేద్దాం. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, అందులో ఎండుమిరపకాయలు ఒలుచుకొని వేసుకోవాలండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అవైతే అసలు పెద్ద ఎక్కువ ఏం కారం లేవు నేను వేసిన ఎండుమిరపకాయలు. సో అందుకే చాలా ఎక్కువ పడ్డాయి. నేను సుమారు ఒక 30 కట్టలు తీసుకున్నానండి. ఎందుకంటే 3 months నిల్వ ఉండాలి. మళ్ళీ లాక్డౌన్ ఉంది కదా, సో దానికోసం ముందుగా తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఏమో అనుకుంటున్నారని ముందు జాగ్రత్తగా మనం తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు ఏం లేకపోయినా మనం అదే వేసుకొని తినచ్చు కదా గోంగూర పచ్చడి అనేది. అందుకని 3 months వరకు నిల్వ ఉండేలా చేస్తున్నాను అనమాట, నా స్టైల్లో అది కూడా. సో చూసేద్దాం. దానికోసం అదే వేయించుకుంటున్నాం కదా, అవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా ఏం చేస్తారంటే, మీరు నా దగ్గర ఆల్రెడీ ఆడపెట్టిన పొడి ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రైగా మెంతులు, ఆవాలు సంపాళనలో తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. నేను పొడి మధ్యలో చూపిస్తాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది చూపిస్తాను. గింజలతో సహా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడికి, ఎండుమిరపకాయల గింజలతో. అలా వేసుకోండి ఖచ్చితంగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ గింజల కారం తగిలి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని గోంగూర, కడిగి పెట్టుకున్న గోంగూర అండి, అది మీరు ఆరబెట్టుకున్న వేసుకోవచ్చు.
నేను అక్కడ ఆరబెట్టలేదు, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. సో అందుకనే ఆరబెట్టలేదు. వేరే షూటింగ్ జరుగుతుంది మాది, రేపు ఎల్లుండో వీడియో వస్తుంది చూడండి. సో చూస్తున్నారు కదా, అలాగా వేయించుకోవాలన్నమాట. మొత్తం అంతా ఆకు మొత్తం అంతా సరి చేసుకొని వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్నాక మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈలోపు మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేసేయండి. దీంట్లో వేసేది కాదు. చచ్చిందేదో. సో చూస్తున్నారు కదా, ఇదైతే వేగిపోయిందండి గోంగూర అనేది. ఇప్పుడు ఏం చేశానంటే ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసి అలాగా మెత్తగా కారం ఆడుకున్నాను. దాంట్లోనే ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. చూస్తున్నారు కదండి, ఆవాలు మెంతులు పొడి అండి అది. అదే నేను చూపిస్తాను అన్నది. అది ఆడిపెట్టుకున్నది ఉంది, అది ఆడిపెట్టుకున్నది వేసుకున్నాను అందులో. మిక్సీలో వేసుకున్నాను అందులో. సో ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా తగ్గించే వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఒకవేళ తగ్గినా కూడా మనం మళ్ళీ అందులో వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైతే కష్టం కదా.
సో మొత్తం అంతా అట్లా కలుపుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం, ఓకేనా. ఇప్పుడు అందులో ఇంగువ వేసుకోవాలండి, కొద్దిగా తగినంత ఇంగువ వేసుకోవాలి. నేను కొద్దిగా వేసాను, ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి మీరు. నేను కొద్దిగా ఇంగువ వేసాను. సో ఇంగువ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత చెయ్యి అయితే అసలు మామూలుగా మండదు. మీరు ఏదన్నా స్పాచులాతోనో గరిటెతోనో కలపండి. సో ఇప్పుడు ఆ గోంగూరని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న గోంగూర అందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ కారం అదంతా దానికి పట్టాలన్నమాట. సో మొత్తం అలా కలుపుకోవాలండి. లైట్గా వేడిగా ఉంది, నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ వేసేసాను. సో లైట్గా వేడిగా ఉందన్నమాట. సో చూడండి, మొత్తం అంతా అట్లాగా కారం పట్టేలాగా కలుపుకున్నాను నేను గరిటెతో. తర్వాత గరిటె తీసి, యాక్చువల్లీ నాకు చేతితోనే ఎక్కువ ఇష్టం అండి. అంటే మెజర్మెంట్స్ కానీ అవన్నీ కూడా చేతితోనే చేస్తూ ఉంటాను. సో నేను హ్యాండ్ వాష్ చేసుకునే చేస్తానండి ఎప్పుడు కూడా. అలాగా నాకు అసలు నచ్చదన్నమాట. సో అందుకనే ఫ్రెండ్స్ మొత్తం అంతా అలా కలుపుకున్నాను. కాలుతున్నా సరే అలా కలుపుకున్నాను ఫస్ట్, తర్వాత గరిటెతో కలుపుకున్నాను. చూస్తున్నారు కదా. సో మొత్తం అంతా అలా కలిసిపోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా అలా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దాని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. అసలు తడి తగలకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 3 months 4 months నిల్వ ఉంటుందండి. నేను ఇప్పుడు దాంట్లో పైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని కలుపుకుందాం మొత్తం అంతా మళ్ళీ ఒకసారి. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. గోంగూర వేయించేటప్పుడు దాంట్లో ఎక్కువగానే పడుతుంది, ఇలా కలిపేటప్పుడు దీంట్లో కూడా ఎక్కువగానే పడుతుంది. సో చూడండి, వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఫ్రెండ్స్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా దీంతోనే తినేసేయచ్చు అన్నమాట. టేస్ట్ అయితే అలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ. మీరు సినిమాలని చాలా మిస్ అవుతున్నారా? మన ఛానల్లో త్వరలో ఒక వీడియో అప్లోడ్ అవుతుందండి. అది షార్ట్ మూవీ అన్నమాట, షార్ట్ ఫిలిం. అది ఎమోషనల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఆ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా బాగుంటుందండి. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాం.